జ్ఞానాన్ని పంచే అద్భుతమైన గురువులు మహర్షులు. వారి చరిత్రలు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. అలాంటి గొప్ప గురువు మహర్షి దధీచి. దధీచి చరిత్ర చాలా శక్తివంతమైన కథ. రాక్షస సంహారం కోసం ఎవరూ చేయని త్యాగం చేశాడు. దధీచి తల్లిదండ్రుల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. కానీ పురాణాల ప్రకారం దధీచి తల్లిదండ్రులు చవన మహర్షి, సుకన్య. భృగు వంశానికి చెందిన గొప్ప మహర్షి వైద్యుడు చవనుడు. అతని కుమారుడు దధీచి. దధీచి కారణజన్ముడు. అందుకే బాల్యం నుంచే తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులను అన్నీ వదిలి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. సరస్వతీ నదీ తీరంలో ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని తపస్సే జీవితంగా బతికాడు. 10-15 ఏళ్ల వయసులోనే అతని తేజస్సును చూసి గొప్ప గొప్ప మహర్షులే ఆశ్చర్యపోయేవారు. గొప్ప తపస్సు వల్ల ఏ మహర్షికైనా దేవతలను మించిన శక్తులు వస్తుంటాయి. అందుకే ఎవరైనా ఘోర తపస్సు చేస్తే దేవతలు భయపడుతూ ఉంటారు. అలా చిన్న వయసులోనే అలాంటి శక్తివంతమైన తపస్సుని దధీచి చేశాడు. ముఖ్యంగా దధీచి తపస్సు ఇంద్రుడిని భయపెట్టింది. అతని తపస్సుని భగ్నం చేసేందుకు అలంబుస అనే అప్సరసను పంపించాడు. అప్పటికే మంచి యుక్త వయసులో ఉన్న దధీచికి అప్సరసపై ఖచ్చితంగా మోహం కలుగుతుందని ఇంద్రుడు అనుకున్నాడు. అలంబుస అత్యంత సౌందర్యవతి. ఇంద్రుడు అనుకున్నట్టుగానే దధీచికి ఆమెను చూడగానే మోహం కలిగింది. అప్పుడు అతని నుంచి విడుదలైన తేజస్సుని పక్కనే ఉన్న సరస్వతీ నది గ్రహించింది. మహాభారతంలో గంగ స్త్రీ రూపంలో వచ్చి శంతనుడిని వివాహం చేసుకుంది. అలా శంతనుడు గంగలకు పుట్టినవాడే భీష్ముడు. అలాగే దధీచి తేజస్సుతో సరస్వతీ నది కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సరస్వతీ నది స్త్రీ రూపంలో దధీచి దగ్గరకు వచ్చి ఈ బిడ్డ నీ బిడ్డేనని చెప్పింది. దధీచి అతనికి సారస్వతుడు అని పేరు పెట్టాడు. అతన్ని సరస్వతీ నదీ దేవతే పెంచి గొప్ప మహర్షిని చేసింది. ఎక్కడ కరువు వచ్చినా ఆ కరువును నిర్మూలించి సస్యశ్యామలం చేసి ఎంతోమందిని సారస్వతుడు బతికించాడు. ఆ తర్వాత దధీచి మళ్లీ తపస్సులో నిమగ్నమయ్యాడు. అతని తపస్సు దివ్యశక్తుల కోసం కాదని, అతని వల్ల దేవతలకు మేలు జరుగుతుందని ఇంద్రుడు గ్రహించాడు. అప్పుడు ఇంద్రుడు దధీచి దగ్గరకు వచ్చాడు. అప్పటి వరకు దధీచికి తెలియని ఎన్నో రహస్య శాస్త్రాలను ఇంద్రుడే ఆ మహర్షికి బోధించాడు. అయితే ఇంద్రుడు ఒక నిబంధనను దధీచికి చెప్పాడు. ఈ శాస్త్రాలు అతి రహస్యమైనవని, వీటిని ఇంకెవరికైనా బోధిస్తే నీ శిరస్సు తెగి పడుతుందని ఇంద్రుడు హెచ్చరించాడు. ఆ శాస్త్రాలను తెలుసుకోవాలని అశ్వనీ దేవతలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంద్రుడు వారికి బోధించలేదు. అప్పుడు దధీచి దగ్గర ఉన్న ఆ జ్ఞానాన్ని పొందాలని అశ్వనీ దేవతలు అతని ఆశ్రమానికి వెళ్లారు. దధీచి తండ్రి అయిన చవన మహర్షికి వృద్ధాప్యం నుంచి విముక్తి కల్పించి అశ్వనీ దేవతలే యవ్వనాన్ని ప్రసాదించారు. అదే విషయాన్ని దధీచికి వారు చెప్పారు. అందుకు బదులుగా ఇంద్రుడు బోధించిన బ్రహ్మజ్ఞానాన్ని తమకు బోధించాలని అశ్వనీ దేవతలు దధీచిని కోరారు. కానీ ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తే తన తల తెగిపడుతుందని ఇంద్రుడు హెచ్చరించిన విషయాన్ని దధీచి చెప్పాడు. ఇక్కడే ఒక అద్భుతమైన వైద్య విధానాన్ని అశ్వనీ దేవతలు వివరించారు. శస్త్రచికిత్సల్లో, ప్రాచీన వైద్య శాస్త్రాల్లో భరతఖండాన్ని మించిన దేశం మరొకటి లేదని దధీచి చరిత్ర చెప్తోంది. ఇక్కడ అశ్వనీ దేవతలు చెప్పిన శస్త్రచికిత్స పేరు ఇప్పటి భాషలో స్కల్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు ఇంతవరకు ఆధునిక వైద్యశాస్త్రం ఊహకు కూడా అందని చికిత్సను ఎప్పుడో వేదకాలంలోనే అశ్వనీ దేవతలు దధీచికి చేశారు. ఈ వైద్య విధానం గురించి ఋగ్వేదంలో కూడా ఉంటుంది. అశ్వనీ దేవతలు దధీచికి ఇలా చెప్పారు: దధీచి, నువ్వు భయపడకు. నీ ప్రాణాలకు ఏమీ కాదు. ముందుగానే నీ శిరస్సును తొలగించి మేము భద్రపరుస్తాం. ఒక గుర్రం తలను అతికిస్తాం. ఆ గుర్రం తలతో మాకు జ్ఞానం బోధించు. మళ్లీ నీ తలను యథాతథంగా శస్త్రచికిత్సతో అతికిస్తాం అని అశ్వనీ దేవతలు దధీచితో అన్నారు. అసలు ఎంత అద్భుతమైన వైద్య ప్రక్రియ! వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మన వేదాల్లో ఉన్నాయి. అశ్వనీ దేవతలు దేవవైద్యులు. వారికి రాని వైద్య విద్య అంటూ లేదు. అందుకే దధీచి అశ్వనీ దేవతల మీద నమ్మకంతో సరే అన్నాడు. వెంటనే ఒక ప్రత్యేకమైన శస్త్రచికిత్సతో దధీచి ప్రాణాలకు ఏమాత్రం ప్రమాదం కలగకుండా అతని శిరస్సును వేరు చేసి భద్రపరిచారు. ఒక గుర్రం తలను తెచ్చి దధీచి శరీరానికి కలిపారు. అంటే మనిషికి గుర్రం తల అతుకుతుందని ఈ వైద్య విధానం చెప్తోంది. ఆ గుర్రం తలతో ప్రాణంతోనే ఉన్న తన శిరస్సులోని మెదడులో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి ఇంద్రుడు చెప్పిన రహస్య శాస్త్రాలను
అశ్విని దేవతలకు దధీచి బోధించాడు. అలా మొత్తం శాస్త్రాలన్నింటినీ అశ్విని దేవతలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ గుర్రం తలను తొలగించి దధీచి శిరస్సుని యథాతథంగా శస్త్రచికిత్సతో అశ్విని దేవతలు అతికించారు. దధీచి జీవితంలో ఇదొక అద్భుతం. ప్రపంచ వైద్య చరిత్రలో ఇలాంటి ఒక ఘట్టం మరో అద్భుతం. శస్త్రచికిత్సలో అత్యంత సంక్లిష్టమైన తలను మార్చిపెట్టడం అనే ప్రక్రియ ఆనాడే భరతఖండ ప్రాచీన వైద్యులకు తెలుసని దధీచి చరిత్ర చెప్తోంది. అశ్విని దేవతలు చేసిన ఈ అద్భుతానికి దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. తన శాపం దధీచికి వర్తించలేదు. పైగా రహస్య శాస్త్రాలు అశ్విని దేవతలకు కూడా తెలిసిపోయాయి. ఇది ఇంద్రుడికి కోపం తెప్పించింది. ఆ కోపంతో ఇంద్రుడు దధీచి ఆశ్రమానికి వెళ్ళాడు. తపస్సు చేసుకుంటున్న అతని శిరస్సుని ఇంద్రుడు ఖండించాడు. ఇలా జరుగుతుందని అశ్విని దేవతలకు ముందే తెలుసు. అందుకే వెంటనే దధీచి ఆశ్రమంలో ప్రత్యక్షమై మళ్లీ అతని తలను అతికించి బతికించారు. అశ్వం అంటే గుర్రం. అశ్వ శిరస్సుని అతికించిన విద్యను కనిపెట్టినవారు కాబట్టే ఆ దేవ వైద్యులకు అప్పటి నుంచి అశ్విని దేవతలు అనే పేరు వచ్చిందని అంటారు. దధీచి ఎన్నోసార్లు మరణించి బతికారు. అతని జీవితమంతా ఇలాంటి ఘటనలే జరిగాయి. అందులో ఒక ఘటన ఇది. దధీచి చిన్ననాటి స్నేహితుడు క్షుపుడు. ఇతను క్షత్రియుడు. ఆ క్షుపుడు గొప్ప మహర్షి అయిన దధీచిని తన రాజ్యానికి పిలిచి సత్కరించాడు. ఆ సమయంలో ఒక చిన్న వాదన వారిద్దరి మధ్య మొదలైంది. అది కాస్త పెద్దదై పెద్ద గొడవకు దారితీసింది. ఎంత గొప్పవారికైనా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను అధిగమించకపోతే ఎంత చదువుకున్నా ఉపయోగం లేదని చెప్పే ఘటన ఇది. అలా ఆ గొడవతో దధీచి కోపంతో తన స్నేహితుడిని అనరాని మాటలన్నాడు. ఆ కోపం హద్దులు దాటి ఆ క్షుపుడిని చితక్కొట్టాడు. అసలే అతను రాజు. తన స్నేహితుడు మహర్షి అని కూడా చూడకుండా దధీచిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశాడు. దధీచి భృగువంశానికి చెందినవాడు. పైగా దధీచి వంశానికి మూలపురుషుడు శుక్రాచార్య. శుక్రాచార్యుడు వెంటనే ఆ రాజ్యంలో ప్రత్యక్షమయ్యాడు. ముక్కలైపోయిన దధీచి శరీరాన్ని మృత సంజీవుని విద్యతో బతికించాడు. ఆ తర్వాత దధీచి శుక్రాచార్యకు నమస్కరించాడు. అప్పుడే దధీచి తనలో ఉన్న లోపాలను గ్రహించాడు. వాటిని వదిలేశాడు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకుని ఘోర తపస్సు కోసం అరణ్యాలకు వెళ్ళిపోయాడు. పరమశివుడి కోసం తపస్సు చేయమని శుక్రాచార్య దధీచికి చెప్పాడు. దధీచి పరమశివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. కొన్నాళ్లకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. దధీచికి స్వచ్ఛంద మరణం వరాన్ని ప్రసాదించాడు. అంటే దధీచి ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వస్తుంది. అంతేకాదు దధీచి శరీరాన్ని వజ్రంగా శివుడు మార్చాడు. దధీచి శరీరం అంతా వజ్రమయమే. ఎవరూ ఖండించలేని విధంగా మారిపోయింది. ముల్లోకాలను జయించే శక్తిని, సృష్టిలో ఉన్న అన్ని జ్ఞానాలను శివుడు దధీచికి ప్రసాదించాడు. అలా వజ్ర శరీరంతో దధీచి యవ్వనంతో మెరిసిపోయాడు. ఆ తర్వాత కూడా తపస్సులోనే దధీచి మునిగిపోయాడు. అప్పుడు కొంతమంది మునులు దధీచి దగ్గరికి వచ్చారు. దధీచి లాంటి శక్తివంతుడికి వారసుడు ఉండాలని వారు కోరారు. దధీచి జ్ఞానం తరతరాలు నిలబెట్టేది, అందరికీ బోధించేది వారసులే కదా అని ఆ మునులు అన్నారు. ఆ తర్వాత వివాహానికి దధీచి అంగీకరించారు. గభస్థిని అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెకే మరో పేరు సువర్చస. ఇలా జరుగుతున్నప్పుడే దక్షుడు శివుడిని అవమానించే లక్ష్యంతో ఒక యజ్ఞం చేశాడు. దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసే ఉంటుంది. దక్షుడి కుమార్తె సతీదేవి. సతీదేవి శివుడి అర్ధాంగి. తాను శివుడి కన్నా గొప్పవాడినని దక్షుడి అహంకారం. అలా ఒకసారి శివుడిని అవమానించాడు. ఆ శివుడిని అవమానించేందుకే ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. అదే దక్ష యజ్ఞం. ఆ యజ్ఞానికి గొప్ప గొప్ప మహర్షుల్ని పిలిచాడు. అలా దక్షుడు దధీచి ఆశ్రమానికి కూడా వెళ్ళాడు. దధీచి మహాశివభక్తుడు కదా, శివుడి వరాలు కూడా పొందాడు. అలాంటి దధీచిని యజ్ఞానికి రావాలని దక్షుడు పిలిచాడు. శివుడిని అవమానించేందుకే ఈ యజ్ఞం చేస్తున్నాడని దధీచికి తెలియదు. సరే వస్తాను అన్నాడు. శివుడి మహాభక్తుడైన దధీచి కూడా తన యజ్ఞానికి వస్తున్నాడని దక్షుడు ప్రచారం చేసుకున్నాడు. యజ్ఞానికి వచ్చాక దధీచికి దక్షుడి దుష్టబుద్ధి అర్థమైంది. ఆ యజ్ఞానికి వశిష్ఠుడి లాంటి బ్రహ్మజ్ఞానులు ఎవరూ రాలేదు. వెంటనే దధీచి దక్షుడిపై ఆగ్రహించాడు. తన శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తున్నాడని దక్షుడిని దధీచి ఘోరంగా శపించాడు. ఈ యజ్ఞానికి వచ్చిన వారంతా సర్వనాశనం అయిపోతారని శపించి దక్షయజ్ఞం నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ శాపం వల్లే వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. కొన్నాళ్ల తర్వాత దేవతలు రాక్షసులకు భారీగా యుద్ధాలు జరిగాయి. రాక్షసులు తెలివిగా దేవతల దివ్య ఆయుధాలను అపహరించేవారు. ఆయుధాలు లేని దేవతలు బలహీనమయ్యేవారు. ఇది గమనించిన ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళాడు. రాక్షసుల నుంచి తమ దివ్యాస్త్రాలను మీ తపోశక్తితో దాచిపెట్టాలని కోరాడు. అందుకు దధీచి సరే అన్నాడు. అందరు దేవతలు తమ దివ్యాస్త్రాలను దధీచి దగ్గర భద్రపరిచారు. ఆ తర్వాత రాక్షసుల బాధ తగ్గింది. అయినా తమ అస్త్రాలను తీసుకువెళ్లేందుకు దధీచి ఆశ్రమానికి దేవతలు చాలా కాలం వరకు రాలేదు. చాలా కాలం చూసిన దధీచి ఆ దివ్యాస్త్ర జ్ఞానాన్ని
తన తపశ్శక్తితో ఆహారంగా భుజించాడు. దేవతల శక్తులన్నీ దధీచి ఎముకల్లో నిక్షిప్తమైపోయాయి. కొన్నాళ్లకు దేవతలకు వారి ఆయుధాలు కావాల్సి వచ్చాయి. వారు దధీచి ఆశ్రమానికి వచ్చారు. మీరు ఎప్పటికీ రాకపోయేసరికి మీ ఆయుధ శక్తులన్నిటినీ నా ఎముకల్లో నిక్షిప్తం చేశానని దధీచి చెప్పాడు. మీకు కావాలంటే నా ప్రాణాలు తీసి నా ఎముకలతో అస్త్రాలు తయారు చేసుకోండి అన్నాడు. దధీచి ప్రాణం తీసేందుకు దేవతలకు మనసు అంగీకరించలేదు. మరో మార్గం చెప్పాలని దేవతలు దధీచిని కోరారు. అప్పుడు దధీచే ఇలా చెప్పాడు: నా జీవితానికి ఒక పరమార్థం కావాలి. నాకు వస్తువులపై వ్యామోహం లేదు. జీవితానికి ఒక విలువ, సృష్టి ఉన్నంత వరకు మన పేరు గొప్పగా గుర్తుంచుకునే పనులు చేయడమే మానవ జన్మకు సార్థకత అని దధీచి అన్నాడు. అందువల్ల సందేహించకుండా తన శరీరంలో ఉన్న అస్త్రాలను తీసుకోమన్నాడు. దేవతలు కూడా దధీచిని సంహరించలేరు కనుక దేవతలకు ఎప్పుడు ఆయుధాలు అవసరమైతే అప్పుడు తాను స్వచ్ఛంద మరణం పొందుతానని వారికి దధీచి చెప్పాడు. తన శరీరంలో ఒక్కో అస్థిక తపోబలంతో కలిసి 100 రెట్లు శక్తివంతమైన ఆయుధం అవుతుందని దేవతలకు ఆ మహర్షి చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత లోకాలనే అల్లకల్లోలం చేసే వృత్తాసుర అనే రాక్షసుడు పుట్టాడు. అతను దేవలోకాన్ని నాశనం చేసే స్థాయిలో శక్తులు సంపాదించాడు. అతను బ్రహ్మ రాక్షసుడు. అందువల్ల అతనిని సంహరించడం ఏ దేవతకు సాధ్యం కాలేదు. అప్పుడు సహాయం కోసం బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళాడు. ఆ రాక్షసుడిని చంపే శక్తి దధీచి మహర్షి దగ్గర ఉందని అతని దగ్గరకు వెళ్లాలని బ్రహ్మ చెప్పాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని దేవతలకు దధీచి మాటిచ్చాడు. అప్పుడు ఇంద్రుడు మిగిలిన దేవతలు దధీచి దగ్గరకు వెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం తన తపశ్శక్తితో శరీరంలో ఉన్న ప్రాణాన్ని దధీచి వదిలేశారు. ఇలా తమ ప్రాణాలను తామే వదిలేయగల శక్తి ఉన్నవారే యోగులు. అలా పోయే ప్రాణాలనే యోగం అంటారు. రోగాలు రొచ్చులతో బలవంతంగా బాధతో పోయే ప్రాణాలను మృత్యువు అంటారు. అలా దధీచి పరమపదించాక అతని ప్రతి అస్థికను దేవతలు సేకరించారు. ఆయన అస్థికలతో 2 శక్తివంతమైన ఆయుధాలు తయారు చేశారు. ఒకటి బ్రహ్మచక్రం, ఇంకోటి వజ్రాయుధం. దధీచి శరీరం వజ్రంలా ఉండేలా శివుడు వరమిచ్చాడు కదా, అందువల్ల అతని అస్థికలు కూడా వజ్రాలయ్యాయి. ఆ వజ్రాలతో చేసిన ఆయుధమే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుడు గ్రహించాడు. ఇంకా ఎన్నో ఆయుధాలను ఆ వజ్ర అస్థికలతో దేవతలు తయారు చేశారు. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుడిని సంహరించాడు. అయితే దధీచి ప్రాణత్యాగం చేసే సమయానికి అతని భార్య సువర్చస గర్భవతి. భర్త లేడన్న బాధతో ఆమె సహగమనం చేయాలని అనుకుంది. కానీ దేవతలు ఆమెను ఆపారు. ఆత్మహత్య తప్పని, అత్యంత శక్తివంతుడైన మహర్షి జన్మించబోతున్నాడని దేవతలు సువర్చసకు చెప్పారు. తన భర్త మరణానికి కారణమైన దేవతలను చూసి సువర్చస ఆగ్రహంతో రగిలిపోయింది. అనాగరికుల్లా ప్రవర్తించిన దేవతలకు ఇకపై నాగరికతే ఉండదని సువర్చస దేవతలను శపించింది. తన గర్భంలో ఉన్న శిశువుకి నిజంగా అంతటి శక్తి ఉంటే ఇప్పుడే తన గర్భం నుంచి బయటికి రావాలని కోపంగా అరిచింది. వెంటనే ఆమె గర్భం నుంచి ఒక శిశువు బయటికి వచ్చాడు. ఆ శిశువు పాక్కుంటూ వెళ్లి ఒక పిప్పల వృక్షం కిందకు చేరాడు. ఆ శిశువుని తల్లి సువర్చస ఆశీర్వదించింది. వెంటనే తన భర్త లేకుండా తాను బతకలేనని చెప్పి ప్రాణాలు వదిలేసింది. అలా పిప్పల వృక్షాన్ని ఆశ్రయించిన ఆ దధీచి సువర్చసల బిడ్డే పిప్పలాద మహర్షిగా ప్రఖ్యాతి చెందాడు. ఆ పిప్పల వృక్షమే అతన్ని పెంచింది. ఆ వృక్షం కిందే అతను పెరిగాడు. దధీచి దేవతలకు చేసిన మేలు వల్ల ఆ దేవతలు అమృతాన్నిచ్చి పిప్పలాదను సంరక్షించారు. అమృతాన్ని సేవించడం వల్ల పిప్పలాదకు ఆకలి దప్పులు లేవు. పిప్పలాదుడు గొప్ప వేదఋషి అయ్యాడు. ఒక ఉపనిషత్ మొత్తం పిప్పలాద మహర్షి దర్శించాడు. ఇది లోక కళ్యాణం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన దధీచి మహర్షి గొప్ప చరిత్ర.